ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆయన అల్లుడు గారు సింధుతో కలిసి పొద్దుననగా వెళ్ళుండారు. ఇప్పుడు రాత్రి 10 అవుతుంది, ఇంకా రాలేదు. అందుకే నేను ఇప్పుడు అనున్నాను ఆయనతో పాటు నేను వస్తాను అని. అబ్బి ఇన్లేదు. ఆయన నా బర్త్డేకి ఆయన నేను కదా వెళ్లి సునంద మేడంని ఇన్వైట్ చేయాలి. అసలు ఆ సింధు ఎందుకో ఏమో, దాంతో బయట ఏం పని ఉండదో ఏమో. ఇంకా వాళ్ళు సునంద మేడం దగ్గరే ఉన్నారేమో. ఒకసారి ఫోన్ చేయొచ్చు కదా అవత. ఎప్పుడో చేశాను. యశ్ వాళ్ళు వెళ్ళి మేడంని ఇన్వైట్ చేయటం, ఆమె మీటింగ్ ఉంది రాలేను అంటే అప్పుడే వెళ్ళిపోయారట ఇద్దరు. అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పటిదాకా ఇంటికి రాకపోవడం ఏంటి అవత? నాకేదో అనుమానంగా ఉండాది, ఏదో తప్పు చేస్తుండారని. అదే ఈ మధ్య యశ్ సింధుకి కాస్త ఫేవర్ గా ఉంటున్నాడు కదా. దావత ఫోన్ ఇటే. ఎవరికి ఫోను? సింధుకి. సింధు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అవత. అల్లుడు గారేమో రింగ్ అవుతున్నా ఫోన్ ఎత్తట్లేదు. సింధు ఫోన్ ఏమో ఏకంగా స్విచ్ ఆఫ్ చేసేసింది. ఇద్దరు కలిసి ఎక్కడ ఉండారో ఏం చేస్తా ఉండారో. ఏడుతూ మల్లెలే కొప్పులోన చేరే దారిలేదే, నీ తోడు కోయిలే పొత్తుగుకే వేళ కోయలేదే, ఈ పొద్దు పీడ కలదాటి నిదరోవే సఖియా. డాక్టర్ సెలైన్ అయిపోయింది. కన్నీటిలోన కాదని నీ గుండెలోన సడిని నీవు పీరైన ఊసుని నా ఊపిరాగిన ఉసురు పోయిన వదిలిపోనని. ఓకే, అంతా నార్మల్ అయిపోయింది. నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. సుధా, రామ్మ పడుకుందు గాని. నేను ఆంటీ దగ్గరే ఉంటాను. పాపరి నేను పడుకోబెడతాను, మీరు వెళ్ళండి. సుధా రా పడుకో. డాక్టర్ యష్ని గుర్తుపట్టలేదంటే ఈ డాక్టర్ యష్ వాళ్ళ అమ్మకి మధ్య ఉన్న రహస్య సంబంధం, వాళ్ళు కలుసుకోవడం గురించి యష్కి తెలీదన్నమాట. ఈ డాక్టర్ ఎవరు, ఎందుకు నేను తనకి హెల్ప్ చేస్తున్నానన్నది యష్కి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకుండా జాగ్రత్త పడాలి. ఏం ఆలోచిస్తున్నారు? ఏమైందండి?
ఎందుకలా ఏడుస్తున్నారు? మనకు డబ్బిస్తానన్నవాడు ఇవ్వనని చెప్పేశాడు రమా. ఏ ఎందుకని? మనకి సాయం చేసిన విషయం జనాలకు తెలిస్తే వాళ్ళ ఇంటి మీద పడి వాళ్ళని ఏం చేస్తారో అన్న భయం. ఇప్పుడు ఎలాగండి? డబ్బు లేకపోతే లాయర్ని పెట్టుకోలేం. మనకి యాంటిసిపేటరీ బెయిల్ రాదు. బెయిల్ రాకపోతే ఎంతకాలం ఇలా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని భయంతో బ్రతుకుతాం? మనకింకా వేరే దారి లేదా? పాపం సింధు మనకెంతో సాయం చేసింది. తన పిల్లల గురించి ఎలాంటి ఆధారం ఇవ్వకుండానే చనిపోతున్నాం. ఇంకా సింధు తన పిల్లల గురించి నిజం ఎలా తెలుసుకుంటుందో ఏంటో. నన్ను క్షమించు సింధు, నీకు హెల్ప్ చేయకుండానే వెళ్ళిపోతున్నా. ఎక్కడికి రమా? చివరిసారిగా సుధని చూసొస్తానండి. ఉమ్. నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా. నిన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నా. మమ్మల్ని క్షమించమ్మా. నానమ్మా, 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 ఏం చేస్తున్నారు? తలుపు తీ నానమ్మా. నానమ్మ ఏం చేస్తున్నారు? వద్దురమ్మా, వెళ్ళొద్దు. కనీసం సుధా జీవితం అయినా బాగుండాలి. తన జీవితం బాగుండాలంటే మనం చనిపోవాలి. సింధు గాని అతను గాని చాలా మంచివాళ్ళు. సుధని వాళ్ళు బాగా చూసుకుంటారు, అర్థం చేసుకో. చనిపోతున్నాను తల్లి. ఇక నీకన్నీ సింధునే. నానమ్మ వద్దు నానమ్మ, తలుపు తీయండి.
వినండి. నానమ్మ, 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 తలుపు తీయండి. నానమ్మ, వద్దు నానమ్మ, నానమ్మ. అంకుల్, లేవండి అంకుల్. ఏమైందమ్మా? నానమ్మ, నానమ్మ, ఏమైందమ్మా? నానమ్మ లోపల చచ్చిపోతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజం అంకుల్, నాకు భయం వేస్తుంది. మీరు వచ్చి ఒకసారి చూడండి అంకుల్. అసలు ఏం జరిగింది? మీరు వచ్చి ఒకసారి చూడండి అంకుల్. అంకుల్ వద్దని చెప్పండి అంకుల్. ఏంటండి ఇది? ఏంటి పిచ్చి పని? వద్దండి, ఆగండి. ముందు తలుపు తీయండి. తప్పండి, అలా చేసుకోవద్దు. తలుపు తీయండి ప్లీజ్, తలుపు తీయండి. నానమ్మ, నానమ్మ, నానమ్మ. అసలు ఏం జరిగింది? ఎందుకు మీరు చనిపోవాలనుకుంటున్నారు? రోజు రోజుకు మమ్మల్ని చుట్టుముడుతున్న కష్టాల్ని బాధల్ని ఎదిరించి నిలబడే ధైర్యం లేక పిరికి వాళ్ళలా ప్రాణాలు తీసుకోవాలనుకున్నారా? అంతకంటే మాకు వేరే మార్గం కనపడలేదు. చనిపోయేంత కష్టం ఏమొచ్చిందండి మీకు? అసలు మీరెవరు? నేను సస్పెండ్ అయిన ఓ డాక్టర్ని. మా ఆయన తన స్నేహితుడితో కలిసి ఫైనాన్స్ కంపెనీ పెట్టారు. ఆ పార్ట్నర్ మా ఆయన్ని మోసం చేసి కంపెనీలో ఉన్న డబ్బంతా తీసుకొని పారిపోయాడు. దాంతో కంపెనీలో ఫైనాన్స్ కట్టిన జనాలందరూ వచ్చి మా మీద పడ్డారు. వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇంకో పక్క పోలీసులు మమ్మల్ని తరుముతున్నారు. వాళ్ళ నుంచి మా ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయి ఈ సిటీకి వచ్చాం. మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ సిటీకి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రాణాలు తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది మీకు? నా భార్యకు తెలిసిన మనిషి ఈ ఊళ్ళోనే ఉంది. ఆమెకు డాక్టర్గా తను ఎంతో హెల్ప్ చేసింది. ఆమె మమ్మల్ని ఆదుకుంటుందన్న ఆశతో వచ్చాం. చివరికి ఆమె కూడా మమ్మల్ని మోసం చేసింది. అటు మా కోసం వెతుకుతున్న జనాలు, ఇటు మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తున్న పోలీసులు ఈ కేసు నుంచి మేం బయటపడాలన్నా, ప్రాణాలతో సురక్షితంగా ఉండాలన్నా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని కోర్టులో లొంగిపోవాలి. ఆ ప్రయత్నం ఏదో చేయొచ్చు కదా మరి. తెలిసిన వాళ్ళనల్లా డబ్బు సాయం చేయమని అర్థించాం. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. ఎందుకని? మాకు సాయం చేసిన విషయం జనాలకు కానీ పోలీసులు కానీ తెలిస్తే ఈ కేసులో వాళ్ళకి సంబంధం ఉందని, వాళ్ళని జనాలు కానీ పోలీసులు కానీ ఎక్కడ అటాక్ చేస్తారో అన్న భయంతో అందరూ వెనకడుగు వేశారు. ఇప్పుడింక మేము ఈ కేసు నుంచి బయటపడే పరిస్థితే లేదు. మేం బయట కనిపిస్తే మమ్మల్ని జనాలు కొట్టి చంపేస్తారు. అది ఇందాక మీరే చూశారు కదా. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా ఆయన తన స్నేహితుని నమ్మడమే తప్పైపోయింది. అన్యాయంగా మమ్మల్ని కేసులో ఇరికించారు. మమ్మల్ని ఒడ్డున పడేసే మనిషే కనిపించడం లేదు. అంకుల్, మీకు దండం పెడతాను. మీరే మా నానమ్మ వాళ్ళకి ఏదో ఒకటి చేయండి. లేదంటే మళ్ళీ వీళ్ళు చనిపోవాలని చూస్తారు. ప్లీజ్ అంకుల్. చూడండి, ఈ పాప మీకోసం ఎంత బాధపడుతుందో. ఇంత చిన్న పిల్లని పెట్టుకొని చనిపోవడానికి మీకు మనసు ఎలా వచ్చింది? అసలు మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? పాపకి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే ఇలా అధైర్యపడితే ఎలా? చివరి క్షణంలో నువ్వు సింధు వచ్చి మమ్మల్ని కాపాడారు. ఇన్నాళ్ళు ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోలేదు. ఏదో ఒకరోజు మా ప్రాణాలు పోతాయి. ఈలోపు మీలాంటి మంచి వాళ్ళ దగ్గరకు సుధని చేరుద్దామని ఇలా చేశాం.
మమ్మల్ని వదిలేయ్ బాబు, మేం చచ్చిపోతాం. సుధను జాగ్రత్తగా చూసుకోండి, అంతే చాలు మాకు. చచ్చిపోతామని పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. డాక్టర్గా ట్రీట్మెంట్ చేసి నన్ను కాపాడారు అంటే ఖచ్చితంగా మీరు మంచివాళ్లే అయి ఉంటారు. నిజంగా మీ కంపెనీ వ్యవహారాల్లో మీది ఏ తప్పు లేకపోతే నేను మీకు హెల్ప్ చేస్తాను. నేను మీకు అండగా ఉంటాను. నేను మీకు మాటిస్తున్నాను. యష్, వాళ్ళ గురించి నీకేం తెలుసని మాటిచ్చా? ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి కూడా నన్ను కాపాడారు. ఎంతకంటే ఇంకేం తెలియాలి వీళ్ళ గురించి? ఇక మీదట మీరు ఇలాంటి సూసైడ్ లాంటి ప్రయత్నాలు చేయకుండా లైఫ్లో ధైర్యంగా బతకడానికి ఆలోచించండి. మీకు నేనున్నాను. నేను ఒకసారి మాటిస్తే తప్పను. వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. తెల్లారింది, మేము వెళ్ళొస్తాం. బాయ్ సుధా. బాయ్ అంకుల్. సుధా ఈ డ్రామా. తాతయ్య, వెళ్ళొస్తామండి. వస్తామండి. నీ మాంగళ్యానికి మాత్రం గండం తప్పదు. సింధు, ఏంటి ఆలోచిస్తున్నావు? యష్, ఆ డాక్టర్ వాళ్ళు నీకేమవుతారు? ఏమీ కారు. వాళ్ళతో నీకు ఎలాంటి రిలేషన్ లేనప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తానని ఎందుకు మాటిచ్చావు? వాళ్ళున్న పరిస్థితి చూసి పాపం అనిపించింది. వాళ్ళ మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. వాళ్ళు అమాయకులు అనిపిస్తుంది. అన్యాయంగా ఈ కేసులో ఇరుక్కున్నారని నాకు అనిపిస్తుంది. అందుకే వాళ్ళకి సహాయం చేస్తానని మాటిచ్చాను. ఏ తప్పు చేశానని నీ ఫీలింగా? అని కాదు, వాళ్ళ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకుని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తొందరపడి మాటిచ్చేసి రేపు మళ్ళీ వాళ్ళ వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఎందుకు అని. వాళ్ళ వల్ల నాకు ప్రాబ్లమ్స్ వస్తాయని అంటున్నావంటే వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలుసు అన్నమాట. ఓకే, ఇంతకీ వాళ్ళు నీకేమవుతారు? పిల్లల గురించి నిజం తెలుసుకోవడం కోసమే వీళ్ళకి హెల్ప్ చేస్తున్నానన్న విషయం యష్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. చెప్పకపోవడమే బెటర్. ఏంటి మౌనంగా ఉన్నావు? ఇదే, ఈ మౌనమే మన మధ్య ఉన్న దూరాలని దరిచేరలేని తీరాలకి నెట్టేసింది. మన మధ్య ఈ దూరానికి కారణం నీ అపోహ, అపార్థం తప్ప నా మౌనం కాదు. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది. అది చెప్పినా నువ్వు నమ్మవు. అందుకే మౌనంగా ఉన్నాను. నిజమే మరి. నమ్మకం లేని మనుషుల దగ్గర ఒక్కోసారి నిజాలు కూడా అబద్ధాలుగా అనిపిస్తాయి. అలా అనిపించినంత మాత్రాన అబద్ధాలు ఎప్పటికీ నిజాలు కావు యష్. ఆ డాక్టర్ వాళ్ళు నాకేమవుతారు అన్నది ముందు ముందు నీకే తెలుస్తుంది. మాటిచ్చావు కదా వాళ్ళకి అండగా ఉంటానని. సో వాళ్లతో ఇంక నువ్వు టచ్లోనే ఉంటావు కదా. నేను తెలుసుకోవాల్సిందే తప్ప నువ్వు మాత్రం వాళ్ళు నీకేమవుతారనేది చెప్పవు, అంతేగా? వాళ్ళు ఎవరో ఏంటో తెలియకుండానే నువ్వు ఏ నమ్మకంతో అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తానన్నావో
నేను అదే విధంగా వాళ్ళకి సాయం చేస్తున్నాను. వాళ్ళు నాకు ఏమవుతారు అన్నది నీకు చెప్తే నువ్వు ఇంకో విధంగా అర్థం చేసుకుంటావు. నీ అంతటి నువ్వే వాళ్ళ గురించి తెలుసుకుంటే అప్పుడు నీకు అసలు విషయం అర్థమవుతుంది. వరించే ప్రేమ నీకో వందనం, సమస్తం చేశానికే అంకితం. నిజంగా ప్రియంగా నిరీక్షణే నీకై చేసిన క్షణమొక యుగమై, నీవు లేని నా పయనమే నిదురలేని ఓ నయనమే, నిన్నే వెతికి నా హృదయమే అలిసే సొలిసే. నిన్ను తలచి ఏ రోజున నిలుపలేక ఆవేదన, సలిపినానే ఆరాధన తెలిసే తెలిసే. వరించే ప్రేమ నీకు వందనం. యష్ నిన్ను భార్యగా కాదనుకున్నాడని వాడి మీద నువ్వు పగబట్టావు. అందుకే నువ్వే ఏదో ప్లాన్ చేసి రాత్రంతా వాడు సంధ్య పుట్టినరోజు ఫంక్షన్కి రాకుండా చేశావు. నిజమేంటో తెలుసుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. ఏంటో తెలుసుకునేది? కళ్ళ ముందు కనపడుతుంటే నిన్ను ఊరికే వదలకూడదే. నిన్ను